మనుషుల్ని నువ్వు రేపు చచ్చిపోతావంటే ఇవాళ ఏం చేస్తావు, నీ ఏమి కోరికలు నెరవేర్చుకుంటావంటే కొందరు ఏం చెప్తారు, నేను ఇవాళ ఫుల్గా బిర్యానీ తినేస్తాను, లేదా నాకు నచ్చిన ఫుడ్ ఏదైతే ఉందో అది నేను తినేస్తానని కొంతమంది చెప్తారు. ఇంకొంతమంది వారికి ఇష్టమైన వారెవరో వారితో టైం స్పెండ్ చేస్తాం, క్వాలిటీ టైం స్పెండ్ చేస్తామని చెప్తారు. ఇంకొందరు రకరకాలు వారి ఇష్టం ఏదైతే ఉందో, వారి ఆశ తీరగా కోరిక ఏదైతే ఉందో అది వారు మేము నెరవేర్చుకొని చచ్చిపోతామని చెప్తారు. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీరు మీ పాపముల వల్ల మీరు నశించిపోవచ్చున్నారు. మీరు గోనె పట్ట కట్టుకొని మీరు ఆయన దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థించి మీరు ఆయన్ని అడిగితే ఆయన మీకు రక్షణ ఇస్తాడు, ఆయన మీకు ఆయుష్ని ఇస్తాడంటే జనులు ఏమంటున్నారంట తెలుసా? రండి, మనం రేపు చచ్చిపోతాం కనుక మనకిష్టమైన ఆహారం తీసుకుందాం, మాంసం తిందాము, మాంసాన్ని మనము ఇష్టానుసారంగా తినేద్దాము, ద్రాక్షారసము త్రాగుదాము, గంతులు వేద్దామని చెప్పి జనులు ఆ ఇచ్చిన 1 డేని కూడా, ఆ ఇచ్చిన కొద్ది రోజులను కూడా వారు నశింప చేయి చూచున్నారంట. మరి దేవుడు దీని కొరకు చాలా బాధపడుతూ ఉన్నాడు. మరి నీ జీవితం నీ చేతుల్లో లేకుండా, నీ జీవితం ఒక డిసిప్లిన్డ్ గా లేని పరిస్థితుల్లో, నీ జీవితం నశించిపోతున్న స్థితిలో దేవుడు నిన్ను ఇవాళ పిలుస్తున్నప్పుడు నువ్వేమంటున్నావు? ఏముందిలే, ఈ కష్టాలు ఎప్పుడూ వచ్చేవే, ఈ బాధలు ఎప్పుడూ ఉండేవే, నేను నా పరిధిలో నేను ఆనందిస్తూనే ఉంటాను, నాకు ఎంత హెల్త్ అయితే ఉందో, ఎంత పీస్ అయితే ఉందో, ఎంత వెల్త్ అయితే ఉందో, ఉన్న దాంట్లోనే నేను చక్కగా పాపం చేసి నేను నశించిపోతాను నువ్వు అంటున్నావు. మరి దేవుడు అంటున్నాడు, మీరు అలా చేస్తే నేను మిమ్మల్ని మెచ్చను. మరి దేవుడు ఏమంటున్నాడంటే, యెహోవా వారిని కొట్టును, స్వస్థపరచవలనని ఇశ్రాయేలు ఐగుప్తీయులను కొట్టును, వారు యెహోవా వైపు తిరగగా ఆయన వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరచును. మరి 2 చాయిసెస్ దేవుడు నీకు ఇస్తున్నాడు. నీ